కాదంబరి జత్వాని గురించి పోలీసు వారు కోర్టులో సమర్పించినటువంటి ఛార్జ్షీట్ చూశాక క్లియర్గా ఒకటైతే క్లారిటీ వచ్చేసింది. ఆమె ఏ విధంగా బ్లాక్మెయిల్ ఎవరెవరిని ఎలా చేస్తుంది, హనీ ట్రాప్ చేయాలనుకున్న వాళ్ళ దగ్గర ముందుగా ఎలా నటిస్తుంది, ఆ తర్వాత వాళ్ళతో సన్నిహిత సంబంధం కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది, ఆ తర్వాత సన్నిహిత సంబంధం అయిపోయాక వాళ్ళని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుంది, ఇవంతా ఈ పోలీసు వారు అయితే ఛార్జ్షీట్లో రాసుకుంటూ వచ్చారు. వాస్తవానికి ఈరోజు పోలీసు వారు విచారణ తర్వాత అదంతా బయట పెట్టారు. కానీ గతంలో ఆమె పైన నమోదైనటువంటి కేసులు వివరాల గురించి మనం 2024 ఆ రోజు ఆమెను స్పెషల్ ఫ్లైట్ వేసుకొని విజయవాడ తీసుకొచ్చి ఆ తర్వాత హోమ్ మినిస్టర్ గారి దగ్గరుండి రిసీవ్ చేసుకొని ఆ తర్వాత ఆమె చేత పోలీస్ కేసు పెట్టించి ఆ తర్వాత మీడియాలో తీసుకొచ్చి పెద్ద హంగామా చేసి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిట్టి జగన్ గారిని తిట్టి పాపం 3 ఐపీఎస్ని పాపం సస్పెండ్ చేసి అసలు ఈ జత్వానీని ఒక కీర్తిస్తూ అమ్మా నీలాగా పోరాటం ఎవరూ చేయరమ్మా, నీకు మేమందరం అండగా ఉంటామమ్మా, నువ్వు బాగా హనీ ట్రాప్ చేయగలుగుతావు, నువ్వు బాగా బ్లాక్మెయిల్ చేస్తావు, నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండాలమ్మా అనే రేంజ్లో లేపారు. వాస్తవానికి ఇటువంటి బ్లాక్మెయిల్ చేసే మహిళల్ని హెచ్చరిస్తూ ఇదే మీడియా రాజకీయాల కంటే కూడా నీలాంటి హనీ ట్రాప్ చేసే మహిళలకి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి హెచ్చరించాల్సింది పోగా ఈ మీడియా ఈ ప్రభుత్వం ఆమెకు అండగా బాసటగా నిలిచి రాజకీయం కోసమే ఇదంతా చేశారు. ఇటువంటి మహిళల్ని మీరు ప్రభుత్వ పెద్దలో లేకపోతే మీడియా మీరందరూ సపోర్ట్ చేస్తుంటే ఇలా పనిచేసే ఇంకొక మహిళకు కూడా మనకేం ఇబ్బంది ఉంది, రాజకీయాలకు ఎట్లయినా తిప్పుకుంటారు కదా ప్రభుత్వాలు లేకపోతే మీడియాలు, మనం ఇంకో 10 మందిని బ్లాక్మెయిల్ చేయొచ్చు కదా అని చెప్పి వాళ్ళల్లో ధైర్యం నీరు పోసే ప్రయత్నం చేశారు. ఆనాడు క్లియర్గా ఇదే కాదంబరి జత్వాని అనే ఆమె పైన నోయిడాలో అమిత్ సింగ్ అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆ వ్యాపారిని బెదిరించిన ఉదంతం పైన ఆ అమిత్ సింగ్ కేసు పెట్టిన దాంట్లో క్లియర్గా అక్కడ కూడా రాసుకుంటూ వచ్చారు. ఈమె ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారని, ఈమె దగ్గర ఉన్న స్థలాలు అమిత్ సింగ్ చూపించాలని అమిత్ సింగ్ ఫోన్ చేసి రా నా దగ్గర స్థలాలు ఉన్నాయి నేను చూపిస్తాను కొనుక్కుందురా అని చెప్పి ఆయన ఆహ్వానిస్తే ఆ అమిత్ సింగ్ వచ్చాక నీకు నేను చూపిస్తే స్థలాల కంటే కూడా నాతో పాటు నువ్వు ఉండే సన్నిహితంగా నేను నీతో పాటు ఉంటా చూడు, అది నీకు ఇంకా ఉత్సాహపరుస్తుంది, నీకు అదే ఇంకా ఎక్కువ ఆనందపరుస్తుందని చెప్పి ఆయనతో సన్నిహిత సంబంధం మెయింటైన్ చేసి ప్రైవేట్ ఫోటోలన్నీ ఆయన పంపించి తీరా ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి 75 లక్షల రూపాయలు డిమాండ్ చేసి పెద్ద హంగామా చేస్తే అప్పుడు ఆయనపై కేసు పెట్టాడు. అతో సజ్జన్ జిందాల్ గారి ఉదంతం చూసాం. ఆ తర్వాత చాలామంది ప్రముఖులు ఈమె చేతిలో చిక్కుకొని విలవెల్లాడిపోయారు. ఇక కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి 2009లో ముంబైలో పరిచయం. అప్పటికే ఈ 2009 నాటికే ఈమె గుజరాత్ మిస్ కిరీటం అనేది దక్కించుకుంది. మిస్ గుజరాత్ ఈ మిస్ గుజరాత్ కిరీటం దక్కించుకున్న ఈ మహిళ 2009లో ఫంక్షన్లో కుక్కల విద్యాసాగర్ తోటి పరిచయం ఏర్పడి మొట్టమొదటి పరిచయంలోనే సార్ నా ఫోన్ మిస్ అయింది, ఒకసారి మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి సార్ అని చెప్పి ఆ విద్యాసాగర్ గారితో పరిచయం ఏర్పరచుకున్నాక ఈ విద్యాసాగర్ వెంటనే టపటపటపట అని ఫోన్ కొట్టంగానే అదిగో మీ వెనకాల ఉంది సార్ అని చెప్పి ఏమనగానే ఆ ఫోన్ తీసుకొని సార్ నేను గుజరాత్లో డాక్టర్ చదువుతున్నాను సార్, ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నా సార్, నేను నా చదువు కోసం నేను కష్టపడి ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నాను, నేను చదువు కోసం ఆర్థికంగా డబ్బుల కోసం ఎంత దూరమైన వెళ్తాను సార్, ఎటువంటి సంబంధమైన నేను పెట్టుకుంటాను సార్ అని చెప్పి అక్కడ విద్యాసాగర్ తోటి మాటలన్నీ కలిపేసి తీరా వీళ్ళు హోటల్కి వెళ్ళాక అక్కడ వీళ్ళు తీసుకున్నటువంటి ప్రైవేట్ ఫోటోలు ప్రైవేట్ ఏవైతే ఉంటాయో ఆ సన్నిహితంగా ఉండేవి ఆ తర్వాత ఈ విద్యాసాగర్ని బెదిరించడం మొదలుపెట్టింది. పలు దఫాలుగా ఈ విద్యాసాగర్ దాదాపు 1,32,00,000 పైగా డబ్బులు ఆమె అకౌంట్కి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ప్లస్ క్యాష్ అనేది ఇవ్వడం జరిగింది. దీంతో అసలు ఈ విద్యాసాగర్ని పలు దఫాలుగా ఏ విధంగా బెదిరించిందో కూడా ఇక్కడ ఛార్జ్షీట్లో క్లియర్గా రాశారు. మా తమ్ముడు దుబాయ్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు, మా తమ్ముడికి అండర్ వరల్డ్ డాన్స్తో సంబంధాలు ఉన్నాయి, అండర్ వరల్డ్ డాన్స్ తోటి ఇక నా కింద ముంబై సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఇరుక్కొని ఉన్నారు, వాళ్ళు నేను ఎప్పుడైతే అప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటారు, ఇక నువ్వు కూడా నాకు డబ్బులు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాల్సిందే అని చెప్పి విద్యాసాగర్ని బెదిరించడంతో ఆయన డబ్బులు ఇచ్చాడు. ఇక ఈ విద్యాసాగర్కి దాదాపు 11 సిమ్ కార్డుల నుంచి ఫోన్ చేసింది. ఈమె 11 సిమ్ కార్డుల నుంచి ఫోన్ చేసి చాలా ఆయన్ని మానసికంగా కుంగి కుషింపజేసి ఇబ్బంది పెడుతుంటే 2023 సెప్టెంబర్ నుంచి 2023 నవంబర్ వరకు ₹1,00,00,000 వసూలు చేసిందంట. ₹1,00,00,000 అంటే ఇంకా ఆయన విసిగి వేసారి ఇంకా తీసుకుపోయి కేసు పెట్టారు 2024 ఫిబ్రవరిలో. అప్పుడు పోలీసు వారు కేసు బుక్ చేశాక 2-3 రోజుల తర్వాత ఆమెను మేజిస్ట్రేట్లో పర్మిషన్ తీసుకుని అప్పుడు తీసుకొచ్చి అరెస్ట్ చేసి
ఆమెని రిమాండ్కి పంపిస్తే దీనిపైన కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్ద హంగామా చేస్తూ ఆమెని ఒక గొప్ప మహిళలాగా అసలు ఆమెను కీర్తిస్తూ మేమందరం మీకు అండగా ఉంటాం, మేము మీకు బాసట్టుకుంటాం, హోంశాఖ నుంచి ఆదేశాలు వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారు, హోంమంత్రి గారు అండగా ఉంటారు, వాళ్ళు అండగా ఉంటారు, వీళ్ళు అండగా ఉంటారు అని చెప్పి ఆమెను ఇంకా కీర్తిస్తూ ఉన్నారు. నిజానికి ఇటువంటి మహిళని శిక్షింపు చేయాలి, నిజానికి ఇటువంటి మహిళని హెచ్చరించాలి తీవ్ర స్థాయిలో. అమ్మా నువ్వు చేస్తున్న తప్పు, ఇంకొకసారి ఇటువంటి ఏదైనా చండాల పనులు చేస్తే శిక్ష కాదు అంతకు మించి చేసేలా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీడియాలో లైవ్లో చూపిస్తే 10 మంది మహిళలు ఇటువంటి పనికిమాల పనిచేసే వాళ్ళు భయపడతారు. కానీ వీళ్ళు ఈ మహిళని అడ్డం పెట్టుకొని రాజకీయం కోసం ఈ మహిళని ఇంకా మేమున్నాం అని చెప్పి భజన చేసిలే తీరా ఈ మహిళకి ఊపు వచ్చింది, ఏమతో పాటు ఇంకో 10 మంది రెచ్చిపోతారు. రాజకీయం కావాలా, సమాజ హితం కావాలి? వీళ్ళకి రాజకీయమే కావాలి, సమాజ హితం వద్దు. వీళ్ళకి సమాజ హితం కంటే కూడా రాజకీయం వీళ్ళకి ముఖ్యమైనప్పుడు ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు అనేవి పెరిగిపోతాయి, క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ ఉంటాయి, టోటల్గా డిజాస్టర్ అయిపోతుంది. బిజినెస్ పీపుల్ అనేవాళ్ళు ఇంక ఇరుక్కోవడమే సరిపోతుంది ఈ అన్ని ట్రాపుల్లో సరిపోతుంది. నిజానికి నాడు మూర్తి చేసిన హంగామా ఇంత కాదు, పచ్చ మీడియా, ఆంధ్రజ్యోతి, ఈనాడు రాసినటువంటి ఆర్టికల్స్ ఇంత కాదు, చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్లో ఇచ్చే స్టేట్మెంట్లు ఇంత కాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆమె ఏంటి అని ఈయనకు తెలుసు, ఆయనకి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇదే TV5 లేకపోతే ఆంధ్రజ్యోతి వీళ్ళందరికీ రిపోర్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, గతంలో ఏం పైన నమోదైన కేసులు వివరాలు తెచ్చుకోగలుగుతారు. కానీ వీళ్ళు అదంతా కప్పిపుచ్చేసి వీళ్ళు పబ్లిక్ వచ్చేసి పూర్తి స్థలం ఆమెను కీర్తిస్తూ ఆమె గొప్పది అది ఇదని చెప్పి లేపులేకపోతారు. అసలు ముఖ్యమంత్రి గారు ఏముకి మద్దతు ఇవ్వడం ఏంటి దారుణం కాకపోతే? అసలు ఏముకి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తీసుకురావడం ఏంటి? ఏముకి VIP ప్రోటోకాల్తో కనకదుర్గమ్మ దర్శనం ఏంటి? ఇటువంటి మహిళకి, చండాల పనులు చేసే మహిళకి VIP ప్రోటోకాల్ దర్శనం ఏంటి? అసలు వినటానికి కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అదే విజయవాడ వరదల్లో నిండు చూలాల గర్భిణిని ఆ నీళ్ళల్లో తన కుమార్తెని కాపాడుకోవడం కోసం ఒక తండ్రి ఇట్లా పట్టుకొని వస్తున్న వీడియో, ఆ ఫోటో ఇప్పటికి వైరల్ అయింది. ఆ మనసుకు గుర్తొస్తూ ఉంటుంది. ఎంతమంది చనిపోయారు విజయవాడ వరదల్లో, ఎంతమంది ఇబ్బందులు పాలయ్యారు. వాళ్ళందరికంటే కూడా ఈ కాదాంబరి జత్వాని కేసు మీకు ఆ రోజు ఇంపార్టెంట్ అయింది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. హోంమంత్రి గారు రిసీవ్ చేసుకోవడం, హోంమంత్రి గారు అసలు వెళ్ళిపోవటం, అంత మరి ఈ రాష్ట్రంలో ఎంతోమంది అమ్మాయిలపైన అఘాయిత్యాలు జరిగినాయి, ఈ రాష్ట్రంలో ఎంతోమంది అమ్మాయిలు మానసిక వేధింపులకు గురయ్యారు, ఈ రాష్ట్రంలో ఎంతోమంది అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఇదే హోమ్ మినిస్టర్ గారు వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళని స్పెషల్ ఫ్లైట్ వేసుకోరాకపోయినా కనీసం మీ క్యాన్వాయ్లో తీసుకొచ్చి ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకెళ్ళి కేసు పెట్టించి ఇదిగో నేను మీకు న్యాయం చేస్తాను, ఇదిగో టీవీ డిబేట్లు పెట్టించి ఎన్ని చేశారు చెప్పండి? ఏమీ చేయలేదు. కానీ మీరు చేసే హంగామా ఇంత కాదు, అట్లా మామూలు చేయరు మీరంతా. అంటే మీరు జగన్ గారిని టార్గెట్ చేసుకోవడం కోసం ఎంత దూరమే పోతారు. మీకు మహిళల కంటే కూడా జగన్ గారిని టార్గెట్ చేసుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకో రకంగా పోర్ట్రేట్ చేసే విధానం తప్పితే మీకు మంచి చేయాలన్న ఆలోచన ఎక్కడా లేదు.